महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, అష్టమంలో బుధుడు, అలాగే భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు, ఇలా 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి చాలా బాగా యోగిస్తూ ఉంది. సో అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా 5, 6, 7 స్థానాల మీదగా ఉంది. బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా చంద్రుడి సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలత క్రియేట్ చేస్తాం. మెయిన్ ఈ రాశి వాళ్ళకి మనం చెప్పుకున్నట్టుగా ఈ వారం నుంచి మాసగ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి. మాసగ్రహాలన్నీ మారుతున్నాయి. కుజుడు మేషరాశిలోకి, రవి బుధులు మళ్ళీ వృషభంలోకి, శుక్రుడు మిథునంలోకి రావటం. సో ఇక్కడ ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక వారం ప్రారంభం నుంచి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం జనరల్గా. సో ఇక్కడ ఆ రాశ్యాధిపతి శని కూడా మీకు షష్టమ స్థాన సంచారంలో ఉండటం, కుజుడితో కంజెక్ట్ అయి ఉండటం ఈ వారం ముందు వరకు కూడా గత నెల నుంచి. సో చాలా వరకు కూడా ఈ రాశికి మెయిన్గా కుజశనుల యొక్క యుతి జనరల్గా 6th హౌస్లో, మిగతా స్థానాల్లో అయితే కొంచెం ఇబ్బంది, కానీ 6th హౌస్లో బాగానే యోగిస్తుంది. బట్ వెరీ సమ్ అగ్రెసివ్ ఫైటింగ్ నేచర్ ద్వారా కొన్ని జటిలమైన ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇక యుద్ధం చాలరా బాబు, ఇంకా గొడవ పడింది, లేకపోతే ఇంకా మనం ఇంకా అంతగా మనం బలప్రయోగం చేయక్కర్లేదు అన్నంతగా కొంత సిచ్యువేషన్స్ అనేవి కొంచెం కూల్ డౌన్ అవ్వడం, కామ్ డౌన్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళు ఉండడం, కంటిన్యూస్ థింకింగ్. సో చాలా వరకు కూడా క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది జనరల్గా. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎవరైతే క్యారింగ్ గురించి చూస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో పంచమ రాహు దోషం కొంచెం కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇక్కడ సంతానానికి సంబంధించి ఎటువంటి మనకి ఒకవేళ సమస్యలు ఏర్పడతాయి, ఎటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయడం అనేది మంచిది. బుధ గురువారాల్లో చూస్తే చంద్రుడి షష్టమ స్థాన సంచారం, షష్టమంలో ఆల్రెడీ చంద్రుడు యోగిస్తారు, అక్కడే శని కూడా ఉన్నాడు జనరల్గా. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా, స్థిరాస్తుల రీత్యా, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల రీత్యా, కొన్నిసార్లు ఏదైతే ప్రాపర్టీస్ రీత్యా కొన్ని లోన్స్ తీసుకోవడం, ఇలాంటి కొంచెం జంజాటాల్లో ఒక 4 రోజుల నుంచి కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడి ఉండొచ్చు. ఇప్పుడు అవి నెమ్మదిగా తులారాశి వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్గా కొంచెం మీరు ఈ వారం నుంచి ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి కుజుడు స్వక్షేత్రం 7వ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఓన్ హౌసే, కానీ ఇది కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్తోనో
జాబ్ చేసే చోట కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా సోమ మంగళ బుధ గురు శుక్రవారం వరకు 4 రోజులు కూడా కలిసి ఉంటున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ వారం మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ కొంచెం ఎదుటి వాళ్ళతో మీ యొక్క సహాయ సహకారాల విషయంలోనూ కొంత డామినేటింగ్ నేచర్ ప్రదర్శించాల్సి రావడం కొన్ని సందర్భాలు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మీ ఇమీడియట్ హెడ్ లేకపోతే మీ బాస్ ఇలాంటి వాళ్ళ డైరెక్ట్ ప్రభావం మీ మీద ఉండటం వల్ల యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ మ్యారిటల్ లైఫ్ మ్యాటర్స్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ వర్క్ అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ అంటే వెరీ ఇన్ఫ్లుయెన్సివ్ పీపుల్ మన నెత్తిమే కూర్చుండి ఎలా ఉంటుంది, ఇక వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టాలి ఫస్ట్. సో అలాంటి పరిస్థితులు కొంచెం సోమ మంగళ బుధ గురువారాలు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి రవి కుజుల కంజంక్షన్ కూడా 7th హౌస్లో జరుగుతుంది కాబట్టి మ్యారిటల్ లైఫ్ కానీ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో కానీ ఇలా డామినేటింగ్ ఇష్యూస్ అరైజ్ అవటం వల్ల కొంచెం ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీ దగ్గర వాళ్ళతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రవి బుద్ధులు మళ్ళీ వారాంతానికి ఇక్కడ మనకి అష్టమ స్థానంలోకి మారుతూ ఉన్నారు. అలాగే గురు శుక్రులు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో, శుక్రుడు భాగ్యస్థానంలోకి మారుతున్నాడు. 8th నుంచి భాగ్యంలోకి మారు. శుక్రుడు యొక్క సంచారం చాలా బాగుంది. రాశ్యాధిపతి పైగా అక్కడ భాగ్యంలో గురుడు ఉన్నాడు. ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు, ఇద్దరు కలిసి 9th హౌస్లో ఉన్నారు. సో డెఫినెట్గా ఇద్దరి యొక్క కలయిక మంచిదే. భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి శుభకార్యాలకు అటెండ్ అవ్వడం, శుభమూలకంగానో స్పిరిచువల్ యాక్టివిటీస్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా గురుడు శుక్రుడు వల్ల మీకు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. సో ఏదైతే రవి యొక్క సంచార మార్పు, ఇక్కడ రవి 7వ 8వ స్థానంలో ఉండటం మెయిన్గా ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ మ్యారిటల్ లైఫ్ విషయాల్లోనూ వ్యాపార పరంగా అండ్ కొన్నిసార్లు ప్రాఫిట్ రీచ్ వచ్చే ప్రాఫిట్ని కొన్నిసార్లు ఎక్స్పెన్స్గా కన్వర్ట్ చేయాల్సి రావటం, ఇలాంటి పరిస్థితులు మాత్రం కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. లాభంలో కేతు జనరల్గానే యోగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే కుజుడి యొక్క సంచారం, రవి యొక్క సంచారం 7వ స్థానంలో ఉండటం, రవి మళ్ళీ అష్టమంలోకి మారుతుంటాం. కుజరవుల యొక్క సంచారం కొంచెం ఈ రాశి వాళ్ళకి ఆ స్థానాలు యోగిచ్చని స్థానాలు కొంచెం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం, ఈ రెండింటి కుజుడికి రవికి అంత శాంతి చేసుకుంటే ఇంకా స్మూత్గా మ్యారిటల్ లైఫ్ కానీ బిజినెస్ లైఫ్ కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.